What the fuck? సో అబ్సెషన్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఉచ్చగారిపోయింది లిటరల్గా. అంటే సినిమా చూస్తే అర్థమైపోతుంది ఉచ్చగారిపోయింది ఎందుకన్నా. అంటే ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈ సినిమా చూసే ముందు నాకు అబ్సెషన్ అని కనబడింది. ఏది ఇంటర్నెట్లో కనబడింది. ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, సినిమా దేని గురించి ఏది తెలియదు. నిన్న లైవ్ చేస్తుంటే చెప్తున్నారు వెళ్ళి చూడు 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 అని చెప్పేసి. సో ఇవాళ చూసేసా బ్రో. నాకు మాటలు రావట్లే సీరియస్లీ. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి గుండె ఇట్లా చేతిలో పట్టుకొని ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది అని ఫీలింగ్ వస్తుంది అనమాట. బేసిక్ స్టోరీ చెప్పాలా చెప్పొద్దా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఐ వాంట్ పీపుల్ టు బీ ఇన్ దాట్ ఎక్స్పీరియన్స్. ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి. ఒక అబ్సెషన్ అనే దాన్ని ఇంత దారుణంగా కూడా చూపెట్టొచ్చా? ముఖ్యంగా అది ఎంత నార్మల్గా ఉందంటే, అంటే లైక్ ఒకసారి కనుక నువ్వు రియల్ లైఫ్ సొసైటీలో అమ్మాయిలు ఇలా బిహేవ్ చేశారనుకోండి, అమ్మాయిలే కాదు ఎవరైనా ఇలా బిహేవ్ చేశారనుకోండి, ఎలా రియాక్ట్ అవుతారో మనుషులు ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. అండ్ చాలా చాలా తక్కువ బడ్జెట్లో చేశారు. ఆబ్వియస్లీ $750 to $1 million లోపే చేశారు. ఇప్పుడు 100 million ఎంతో కొట్టేసింది. ఎవ్రీ సింగిల్ పెనీ టోటలీ డిజర్వింగ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి. ఇది ఒక ఇండీ మూవీ, ఇండిపెండెంట్ మూవీ లానే కనబడతా ఉంటుంది. ఇది ఎక్కడో వాటి క్వాలిటీ ఏదో హాలీవుడైజ్డ్ సినిమా తీద్దాం అన్నట్టు ఎక్కడ అనిపేదు. చాలా న్యాచురల్ టేక్ ఉంటుంది దీంట్లో. ఆ లైటింగ్ కానీ అదంతా కూడా, ముఖ్యంగా ఫ్రేమింగ్స్, కెమెరా ఫ్రేమింగ్స్ కూడా స్క్వేర్లో పెట్టిండు. అంటే నేను చూసిన సినిమా నాకైతే మాత్రం థియేటర్లో వైడ్ స్క్రీన్లో ఫ్లాట్ ఫార్మాట్లో మళ్ళీ స్క్వేర్ వేసిన అనమాట. సో లిటరల్గా మనము ఒక జైలు ఆర్ఎల్స్ ఒక బాక్స్లో చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. క్యారెక్టర్స్ ఆ ఫ్రేమింగ్ కూడా చాలా తక్కువ కదులుతూ ఉంటుంది, కెమెరా స్టిల్ నడుస్తూ ఉంటుంది, నీకు ప్యాక్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఒక క్యారెక్టర్ది. లైక్ ఆమె ఏం చేస్తాం నేను చెప్పను. ఆ సీన్స్ పడ్డప్పుడు మాత్రం లిటరల్గా చెప్తున్నా, సీట్లకించి నేను మునిగి వెళ్ళిపోతా, ఎక్కడి నుంచి పారిపోవాలి నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఆ ఫ్రేమింగ్ ఏదైతే పెట్టిండో కెమెరా, నువ్వు లిటరల్ నీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉంటుంది. కెమెరాని చూస్తూ ఉంటారు వాళ్ళు, అక్కడ జరిగే బిహేవియర్ కూడా. ఇప్పుడు లెజెస్ ఒక బిల్డింగ్ ఒక రూమ్ లో కూర్చున్నావు అనుకో, ఆ మూల ఆ క్యారెక్టర్ ఉంటుంది, అదే రూమ్ లో నువ్వు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నీకు. నాకు ప్యాక్ అయిపోయింది సీరియస్లీ. పర్ఫార్మెన్సెస్, లీడ్ యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు గుర్తుకు రావట్లేదు. అమ్మాయి చేసిందిరా, అమ్మ బాబోయ్ చచ్చిపోయిన. లిటరల్గా నిజంగా భయమైంది నాకు. లిటరల్లీ ఐ వాస్ టెరిఫైడ్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్స్ మ్యాన్. ఇంత బాగా చేసిందంటే భయమైంది నాకు లిటరల్గా. అమ్మ బాబోయ్ ఏంద్రా బాబు రియల్ లైఫ్లో నేను ఇలా ఉంటారు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ న్యాచురల్. అంటే లైక్ లిటరల్గా ఇప్పుడు హాలీవుడ్ ఉందనుకోండి, హాలీవుడ్లో వాళ్ళు కొంచెం హాలీవుడైజ్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. అంతేందుకు మన తెలుగులో కూడా ఒక రకమైన స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు. సినిమా తెలుగు మనం రియల్ లైఫ్లో చూసినట్టు అనిపించదు. దీంట్లో అట్లా ఉంటుంది. రియల్ లైఫ్లో ఇలా మాట్లాడతారు ఇంగ్లీష్లో, అంటే లైక్ సోషల్ మీడియాలో చూస్తావు కదా, అలానే అనిపిస్తుంది. ప్యాక్ అయిపోయింది నాకు లిటరల్గా. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో సినిమా ఎస్కలేట్ అవుతూ ఉంటుంది. ఆ ఎస్కలేషన్ చూపించిన విధానం మాత్రం అమ్మో అనిపిస్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే, ఇప్పుడు లెజెస్ ఒక జెమ్స్ కేర్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ హారిఫిక్ సీన్ జరిగింది అనుకో, అక్కడతోటి సినిమా మూవ్ ఆన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతుంది అనుకుంటావు. ఈ సినిమాతో అలాంటి మిస్టేక్ అసలు చేయదు నువ్వు. లాస్ట్ మినిట్ వరకు ఏమైతుందో తెలియదురా నీకు, అంత అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది. అండ్ వెరీ ఆథెంటిక్ సెల్ఫ్ ఇది. ఇక్కడ జరిగే సీన్స్ ఇక్కడ కూడా వేరే ఏదో సినిమాలకి చూసాను అనే ఫీలింగ్ ఇక్కడ రాలేదు. ఇట్ ఫెల్ట్ రియల్, ఇట్ ఫెల్ట్ ఆథెంటిక్. జరిగే సీన్స్ అన్ని కూడా, స్కేర్స్ అన్ని కూడా, సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సినిమా నుంచే వచ్చాయనే ఫీలింగ్ వచ్చింది అనమాట. దాట్ వాజ్ రియల్లీ వెల్ డన్. సీరియస్లీ ఏం చెప్పలేకపోతున్నా, ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్. థియేటర్లో చూడండి, మంచి సౌండ్ సిస్టంలో, ఫ్లాట్ ఫార్మాట్లో ఉంటే ఫ్లాట్ ఫార్మాట్లో చూడండి. అంటే లైక్ మేబీ P6 ఆర్ ఎల్స్ డాల్బీ విజన్, ART అయినా కానీ AAA అయినా చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2026. ఏంటి వీడు ఇంత సైలెంట్గా చెప్తున్నా అనుకోకండి, నా మైండ్లో తిరిగిపోతుంది సినిమా. 1 hour 49 minutes. అండ్ లాస్ట్ మినిట్లో ఒకటే చెప్పేస్తా, సింపుల్గా చెప్తున్నా, తెలుగులో ఇలాంటి కథలు తీయడానికి చేతగాక కాదు, టాలెంట్ లేక కాదు, మనకి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసి ఇట్లాంటి సినిమాలు జనాలు చూడరు అని ఒక ఫీలింగ్తో తీయట్లేదు అనమాట. నాకు అదే అనిపిస్తుంది. సీరియస్లీ ఈ సినిమాని మనం ఈజీగా చేయొచ్చు, చాలా 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 తక్కువ బడ్జెట్తో చేయొచ్చు, అదే కైండ్ ఆఫ్ ఆథెంటిసిటీతో కూడా క్రియేట్ చేయొచ్చు. మనం చేయలేము, మనం చేయము కూడా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్కి జనాలు పరిగెడుతున్నారు ఈ సినిమాకి. వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. ఎవ్రీ సింగిల్ థింగ్ వర్క్ ఫర్ మీ. నాకు నెగిటివ్స్ ఏమనిపించలేదు. అక్కడక్కడ కొన్ని ఏంట్రా ఇది మరీ వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే లైక్ ఇట్ బికమ్ ఏ సినిమా ఫర్ సమ్ సీన్స్. మిగతా అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా చూడండి, థియేటర్లోనే చూడండి. OTTలో వచ్చిన తర్వాత చూస్తా బ్రో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ ఇట్లనే మిస్ అయ్యారు. అట్లాంటి తప్పులు చేయకండి. ఇక్కడ బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ లాంటి సినిమా అనుకోండి, బట్ బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అర్థమవుతుంది అనుకుంటాం మీకు. బట్ ఖచ్చితంగా చూడండి సినిమా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. సో యా, బై.